హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ముందుగా మీ అందరికీ కూడా సారీ ఫ్రెండ్స్. వై బికాజ్ అంటే ఇటువంటి మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఇంత ఆలస్యంగా షేర్ చేసినందుకు. ఎందుకంటే ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్కి సంబంధించిన టైం అనేది చాలా దగ్గరగా అయితే ఉంది. బట్ ఎనీవే ఈ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై ప్రాసెస్ ఉంది కాబట్టి సెప్టెంబర్ 2 వరకు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ నోటిఫికేషన్పై వీడియోని పూర్తిగా చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉందనుకుంటే వెంటనే అప్లై చేయడానికి ప్రయత్నించడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి అనే వివరాలను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. ఇక ఒకసారి మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇప్పుడు మీకు నేను చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి బ్యాంక్ జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వివరాలని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ ఇండియన్ బ్యాంక్ నుంచి రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇండియన్ బ్యాంక్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ అనేది మనకి చెన్నైలో ఉన్నా సరే, దీనికి సంబంధించిన బ్రాంచ్ ఈ ఇండియన్ బ్యాంక్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉంటాయి ఇవి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీదగా ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా దీనికి సంబంధించినటువంటి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇండియన్ బ్యాంక్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక 300 పోస్టులు అయితే ఉన్నాయి. అది కూడా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి. ఈ పోస్ట్ని రిక్రూట్ చేయడానికి ఇండియన్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. మన గుడ్ లక్ ఏంటంటే మనకి ఉన్న 300 పోస్టులు ఒక 50 పోస్టులు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్లో కూడా ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఈ 50 పోస్టులకు సంబంధించినటువంటి మనకి స్టేట్ వైజ్ డివైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ పక్కన పెడితే, కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ గురించి ఒకసారి మనం మాట్లాడినట్లయితే 50 పోస్టులో మనకి 22 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 13 పోస్టులు ఓబీసీ కేటగిరీకి, 5 పోస్టులు ఎకనామికల్ వీకర్ సెక్షన్, 7 పోస్టులు ఎస్సీ కేటగిరీకి, రిమైనింగ్ 3 పోస్టులు ఎస్టీ కేటగిరీ అని చెప్పి 50 పోస్టులని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఏవైతే మనకి పోస్టులు అయితే ఉన్నాయో ఇవి మనకి ఏ స్టేట్లో ఉంటాయో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడం వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్ గెట్ చేయాలనుకుంటే, అంటే ఎస్పెషల్లీ ఈ 300లో ఉన్న ఈ 50 పోస్టులు గెట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు ప్రాపర్గా మాట్లాడడం వచ్చి ఉండాలి. సో దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే, ఏవైతే మన స్టేట్కి కేటాయించిన పోస్టులు ఉన్నాయో వాటికి మనం మాత్రమే కాంపిటీషన్గా ఉంటాం. సో ఇక్కడ మనకి అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ముందుగా మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ జాబ్స్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే. ఇక నెక్స్ట్ అప్లై అయితే చేయాలనుకుంటే మీకు ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. అంటే లైక్ మీరు బీఏ చేసినా, బీఎస్సీ చేసినా లేదా బీకామ్ చేసినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి. అండ్ ఆల్సో చాలామంది బీటెక్తో అప్లై అయితే చేయొచ్చు అని అడుగుతారు. ఫ్రెండ్స్, మీరు బీటెక్లో కూడా ఏదైనా బ్రాంచ్తో అప్లై చేయొచ్చు, సివిల్, మెకానికల్ ఇలా ఏ బ్రాంచ్తో అయినా సరే అప్లై చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇవైతే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకుంటే, ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే మీ ఏజ్ మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. దానితో పాటు రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అప్లికేబుల్ అవుతాయి. అవి చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఇప్పుడు మనం ఈ జాబ్ని గెట్ చేస్తే మనకు వచ్చేటటువంటి శాలరీ ఎంత అనే దాని గురించి మాట్లాడితే, ఈ జాబ్ని ఎవరైతే గెట్ చేసే క్యాండిడేట్స్ ఉంటారో ఎవరైతే ఈ జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 48,000 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. రౌండ్ ఫిగర్గా మాట్లాడుకుంటే మనకి ఈ జాబ్ ఎవరైతే గెట్ చేస్తారో వాళ్ళకి ప్రతి నెల 50,000 రూపాయల శాలరీ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇవైతే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్స్. ఇక మనం కంక్లూజన్కి వచ్చేస్తే, ఫైనల్ డీటెయిల్స్లోకి వచ్చేస్తే ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడాలి. అండ్ ఆల్సో అప్లై ప్రాసెస్ గురించి కూడా మాట్లాడాలి. అప్లై ప్రాసెస్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అనేది చూద్దాం. అప్లై ప్రాసెస్ గురించి మాట్లాడితే ఈ జాబ్స్కి ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాలి. యాక్చువల్లీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అనేది మనకి ఆగస్టు 13వ తారీఖున రిలీజ్ అయింది. సేమ్ డేట్ నుంచి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవడంతో పాటు ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ 2వ తారీఖు, సెప్టెంబర్ 2వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. మనకి ఇంకా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి టైం అయితే ఉంది. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఆ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 175 రూపాయలు అయితే ఉంది, అంటే 175 రూపీస్. అయితే ఈ 175 రూపీస్ అప్లికేషన్ ఫీజు అందరికీ కాదు, ఎవరైతే రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ 175 రూపీస్ అప్లికేషన్ ఫీజు. రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1000 రూపీస్, అంటే 1000 రూపాయల అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే మనకి అప్లై ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక ఫైనల్లీ మనం సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సెలక్షన్ ప్రాసెస్ వివరాలని ఫుల్లీగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు, ఎందుకంటే మనకి టైం తక్కువగా ఉంది. సో వీలైనంత వరకు డీటెయిల్స్ మీకు షేర్ చేయాలని చెప్పేసి
ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి. సెలక్షన్ ప్రాసెస్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్లో మనకి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటాయి. ఈ రెండింటిలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే రిటర్న్ టెస్ట్కి సంబంధించి మనకి 80% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది అండ్ ఆల్సో ఇంటర్వ్యూకి సంబంధించి 20% ఆఫ్ వెయిటేజ్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఏవైతే మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో అవి కూడా మెన్షన్ చేస్తారు. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ఆర్ విజయవాడ ఈ రెండింటిలో ఏదో ఒక ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. దానితో పాటు విశాఖపట్నం కూడా ఎగ్జామ్ సెంటర్గా ఉంటుందని చెప్పారు. ఇక తెలంగాణకు చూసుకుంటే హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్ ఈ రెండింటిలో ఏదో ఒక ఎగ్జామ్ సెంటర్గా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్గా ఈ ఇండియన్ బ్యాంక్కి సంబంధించిన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టుల రిక్రూట్మెంట్ 2024 డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు వీలైతే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్పై ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లారిఫై అయితే చేసుకోండి. కొత్తగా రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.